కెనడాలో మనోళ్ళకి బ్రేక్. ఇప్పుడు ఎట్లయితే అమెరికాలో మనోళ్ళకి స్టూడెంట్ వీసాలు తగ్గించేశారు, అట్లాగే H1B వీసాలు తగ్గించేశారు, అట్లాగే డిపెండెంట్ వీసాలు తగ్గించేశారు, చివరికి విజిటింగ్ వీసాలు తగ్గించేశారు. ఇప్పుడు కెనడాలో చాలా రోజుల నుంచి సమస్య వచ్చింది. ఇప్పుడు స్టూడెంట్ వీసాలు ఏకంగా 67% తగ్గించారు. అంటే ఇదివరకు 100 ఇస్తే ఇప్పుడు 33 ఇచ్చారనమాట. ఎందుకయ్యా అంటే స్టూడెంట్స్గా వెళ్తున్నటువంటి వాళ్ళు అక్కడ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. వాళ్ళు అసలు చదువుల మీద కంటే కూడా ఉద్యోగ అవకాశాల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తద్వారా అక్కడ హౌసింగ్ సమస్య వస్తుంది, అట్లాగే అక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి దొరకట్లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు తక్కువ రేటుకి పనిచేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒరిజినల్ శాలరీస్ అడిగితే ఆ శాలరీస్ ఇష్టం లేనటువంటి వాళ్ళు మన వాళ్ళని పెట్టుకుంటున్నారు. కాబట్టి కెనడాలో ఈ కొత్త సంక్షోభం అన్నటువంటిది, కొత్తగా భారతీయ విద్యార్థుల వీసాలు తగ్గించారు.